కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలులో ముస్లిం మహిళలు ప్రజా సంఘాల నాయకులు నిరసన ర్యాలీ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో వక్ఫ్ చట్ట సవరణపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం చట్ట వ్యతిరేకమైన చర్యగా తెలిపారు. వక్ఫ్కు ఎన్నో సంవత్సరాల క్రితం ఆస్తులిచ్చి ఉంటారని వాటికి ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలని వారు ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఇతర మతస్థులను ఎలా నియమిస్తారని అన్నారు. ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు దేవునికి అంకితం చేసే పద్ధతిలో మదరసాలు కానీ ఆసుపత్రులు కానీ అట్లాగే విద్యా సంస్థలకు ఆ రకంగా ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ రకం అన్ని ప్రైవేట్ ఆస్తులు. అంతకుముందు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. రకరకాలుగా ఈరోజు దర్గాలు కానీ మసీదులు కానీ అట్లాంటివన్నీ కూడా వక్ఫ్ ఆస్తులు అంటే ఇది ఆ రకంగా దాని మీద వక్ఫ్ బోర్డు అనేది చేస్తుంది. అంతేగాని ఈరోజు ఆ వక్ఫ్ బోర్డును దాన్ని సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులను ఏ చట్టం ఏదైనా ఏ బోర్డు అయినా కానీ ఈవెన్ హిందూ బోర్డు ఉంటుంది, హిందువులే ఉంటారు తప్ప ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏమి ఉండరు. అట్లాగే ఇది మైనార్టీ వాళ్ళు ముస్లిమ్స్ బోర్డు అన్నప్పుడు ఒక బోర్డు, ఆ బోర్డులో హిందువులు ఎందుకు ఉండాలా అంటే కావాలని చెప్పేసి హిందువులను పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచన ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఆ చట్టాన్ని చేసింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వాటికి ఏమి నోటిఫికేషన్ ఉండాలా? నోటిఫికేషన్ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వాటికి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు ఇచ్చారు? గతంలో ఆల్రెడీగా మసీదులుగా అట్లా చలామణి అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు అవి ఎట్లా అవుతాయి? దానికి ఏముంది? అంతకుముందు ఏమున్నాయి? మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవు. ఎప్పుడైతే అవి వక్ఫ్ బోర్డుకు వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అవి మసీదులుగా చలామణి అవుతున్నప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు. కానీ అవి ఉన్నాయా? అవి లేవు కాబట్టి వాటిని మేము వెనక్కి తీసుకుంటాము. ఇవన్నీ అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. మేము చెప్తా ఉన్నాము, ఈరోజు భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా భారతీయులు, వాళ్ళు భారతదేశంలో ఉన్న వాళ్ళ భారత బిడ్డలు, అట్లాంటి వాళ్ళకి సంబంధించి విభజించాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఇది రద్దయ్యేంత వరకు కూడా దీని విషయంలో మేము పోరాడతామని చెప్పేసి మనవి చేస్తున్నాను. और तमाम लोगों को सबको मिलकर सड़कों पर आना होगा। आज भी